హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు వీడియోలో మీకు ఒక అద్దిరిపోయే కళ్ళు చెదిరిపోయే స్టాక్ గురించి చెప్తానండి. ఏం స్టాక్ అంటే ఈ స్టాక్ని అసలు దీన్ని పెన్ని స్టాక్ అంటారా లేదా మీరు ఏదైనా అనుకోండి. అంటే ఫ్యూచర్ దీన్ని మించిన స్టాక్ లేదు. ఈ స్టాక్ ఎందుకు ఇంతలా చెప్తున్నారంటే పేరు కూడా కనబడుతోంది, స్పెల్లింగ్ తప్పు రాసా అనుకోవద్దు. సో ఇక్కడ విషయం ఏంటి అంటే కావాలని రాశాను, ఎందుకంటే పేరు క్లియర్గా మెన్షన్ చేయకూడదు కదా. సో ఇక్కడ ఇది 2026లో ఖచ్చితంగా బిగ్ సెన్సేషన్ ఒకటి క్రియేట్ చేసే అవకాశం చాలా ఉంది. ఇది ఆల్రెడీ గ్రోయింగ్ స్టార్ట్ అయింది. సో ఇంకా పెరుగుతుందా దాంతోపాటు ఫ్రైడే మార్కెట్ ఎలా ఉండబోతుంది, నిన్న ఇచ్చిన ప్రిడిక్షన్స్ వర్కౌట్ అయినాయా లేదా చూద్దాం. సో స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఈ స్టాక్లో ఇప్పుడు కొనొచ్చా కొనకూడదు, ఎందుకంటే ఎంత ఐపీఓ నుండి ఎంత బస్తో వచ్చిందో, ఎంత ప్రాఫిట్స్ ఇచ్చిందో అంత పడేసింది అనమాట. పడిపోయి అసలు ఓలా ఇన్వెస్టర్లకి పాపం చాలా ఇదైపోయారు. బట్ ఎవరైతే ఈ కంపెనీతో ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ప్రాఫిట్స్ వచ్చే ప్రాబబిలిటీ చాలా పెరిగింది. సో దాన్ని ఇప్పుడు మన వీడియోలో చూద్దాం మెయిన్గా. సో అసలు మెయిన్ కంటెంట్ లోపలికి వెళ్ళే ముందు మనం ఈ కంపెనీ గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు ఓలా ఎలక్ట్రికల్. సో ఈ కంపెనీ ఒక 1 minute మీకు క్లియర్గా షేర్ చేసి చూపెడతాను. సో ఓలా ఎలక్ట్రికల్ మొబిలిటీ అండి. దీని కరెంటు షేర్ వాల్యూ మీరు చూసినట్లయితే స్క్రీన్ మీద 36 రూపీస్ ఉంది. సో ఈ రోజే ₹2 పెరిగిందని చెప్పట్లేదు. లాస్ట్ ఈ 1 వీక్ నుండి స్లోగా గ్రోత్ చూపెడుతుంది. మీరు అంటే ఇది అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. మరి ఈ టైంలో కొనకూడదా? సో దీన్ని ఎందుకు కొనాలి అంటుందంటే, సో ఆల్మోస్ట్ దీన్ని మీరు చూసినట్లయితే దాదాపు ఇది ఆల్ టైమ్ హై ₹153, ₹153 నుండి 36 రూపీస్కి వచ్చిందండి. అంటే ఆల్మోస్ట్ 75% దీని ప్రైస్ పడిపోయింది. 75% ప్రైజు పడిపోయింది. రీజన్స్ ఏంటయ్యా అంటే చాలా మంచి కంపెనీ. సో మనందరికీ తెలుసు ఈ టూ వీలర్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఇది సప్లై చేస్తూ ఉంటుంది, మనందరికీ బాగా తెలిసిందే. సో దాదాపు 52 వీక్స్ హై నుండి గ్రాడ్యువల్గా పడిపోయింది అనమాట. సో మార్కెట్ క్యాపిటల్ అన్నీ బాగానే ఉంది, కానీ దీనికి విచిత్రం ఏంటంటే ఫండమెంటల్స్ మొత్తం నెగిటివ్లో ఉన్నాయి. జనరల్గా నేను ఫండమెంటల్స్ నెగిటివ్లో ఉన్న ఏ స్టాక్ గురించి కూడా చెప్పను, బట్ ఈ స్టాక్ గురించి ఎందుకు చెప్తున్నానే అంటే, సో దీని లాంగ్ టర్మ్ పీరియడ్లో గత కొన్ని రోజులుగా దీని మార్కెట్ క్యాపిటల్ ఇవన్నీ పడిపోవడం వల్ల 52 వీక్స్ హై నుండి లోకి రావడం వల్ల పర్ఫార్మెన్స్లో చాలా చోట్ల ఈ ఓలా ఎలక్ట్రికల్ మొబిలిటీస్ ఏమైంది అంటే కస్టమర్స్కి ఏదైనా బైక్ ప్రాబ్లం వచ్చినా ప్రాపర్గా చేయకపోవడం వల్ల కొంతమంది కస్టమర్స్ షోరూమ్స్ ముందు ఎలక్ట్రికల్ వెహికల్స్ని తగలబెట్టారు. సో ఇటువంటి చిన్న ఇష్యూస్, మైనర్ ఇష్యూస్ వల్ల దాని షేర్ వాల్యూ మీద చాలా ఇంపాక్ట్ పడింది. బట్ నౌ ఇట్ ఈస్ రికవరింగ్. ఇది మళ్ళీ తను రికవరింగ్ చేసుకుంటుంది. సో ఇంకొక విషయం ఏంటి అంటే ఫ్యూచర్లో మనందరికీ నేను చాలాసార్లు చెప్తున్నాను, ఎలక్ట్రికల్ వెహికల్స్ అవసరం చాలా 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 ఉందండి. ఎందుకు ఇంకా ఫ్యూచర్లో ఇప్పటికే చూడండి, ఒకప్పుడు పెట్రోలు డీజిల్ బొగ్గుతో నడిచేది, బొగ్గు తర్వాత పవర్ వచ్చింది, పెట్రోలు డీజిల్ వచ్చింది, ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చినాయి, ప్రతి ఒక్కళ్ళు వాడుతూనే ఉన్నారు. సో ఎలక్ట్రికల్ టూ వీలర్స్ వెహికల్స్లో వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్. సో ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది, మంచి స్టైలిష్ లుక్ ఉంటుంది, సో కంఫర్ట్ ఉంటుంది, చాలా సైలెంట్గా దాని పని చేసుకుపోతుంది. అండ్ కొన్ని ఇప్పుడు 4 వీలర్స్ వీటితో కూడా ప్రమోషన్స్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఓవరాల్గా ఫ్యూచర్లో దీనికి ఉన్న డిమాండ్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే ప్రైస్ చాలా లో ప్రైస్లో ఉంది కాబట్టి కొనుక్కోవచ్చు. రేపు పెరిగిన తర్వాత బాధపడడం కన్నా ఇప్పుడు ఎప్పుడో 150కో 300కో వెళ్ళినప్పుడు కొని బాధపడడం కన్నా ₹30 దగ్గర అక్కడే 10 షేర్లకి 1500 పెట్టే బదులు ఇక్కడే మీరు 1500కి దాదాపు ఒక 3000కి ఒక 100 షేర్స్ దాకా వస్తాయి కదా. ఇది మంచి బెనిఫిషియరీ థాట్ అనమాట. ఇలాగా లోయెస్ట్ ప్రైస్లో ఉన్నప్పుడు కొనుక్కోవడం చాలా చాలా ఇదవుతుంది. సో అందుకే. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో బయర్స్ పర్సంటేజ్ స్టార్ట్ అయ్యారండి. సో మీరు చూడొచ్చు, బయర్స్ కూడా చిన్నగా స్టార్ట్ అయ్యారు. సో గ్రాఫ్ కూడా మూమెంట్ అనేది కనబడుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇది కనుక 40 బ్రేక్ అయిందనుకోండి, 55 to 60 ఈజీగా టచ్ అవుతుంది. ఆల్మోస్ట్ 100 దాకా దీన్ని టార్గెట్ ఉంది, 90-100 దాకా. ఒకవేళ మధ్యలో ఒక్క క్వార్టర్ రిజల్ట్స్ బాగా వస్తే చాలండి, ఫండమెంటల్స్ మొత్తం చేంజ్ అయిపోతాయి, ఇదేం పెద్ద ప్రాబ్లం లేదు. రైట్, కరెంట్లీ ఇట్స్ నాట్ ఫేసింగ్ గుడ్ ఫండమెంటల్స్ డ్యూ టు సమ్ ఇష్యూస్. డెఫినెట్లీ ఇట్ విల్ బి రికవర్. ఎందుకంటే దీని నెట్వర్త్ చూడండి, 2024కి
ఎందుకంటే చూడండి 23కి 24కి తగ్గింది, 24 నుండి 25కి చాలా ట్రమాండస్గా గ్రోత్ వచ్చిందండి. సో రీజన్స్ ఏంటంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ట్రేడర్స్ ఏంటంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఒక్క 2 రోజులు ట్రెండింగ్లో వచ్చిందంటే దూసుకొని పోతుంది. ఇలాంటి సిచ్యువేషనే జమానాలో జొమాటో కూడా జరిగిందండి. జొమాటో అసలు ఎవరు పట్టించుకోలేదు. సో ఇప్పుడు ఎటర్నల్ అని పేరు మార్చారు. జొమాటోని ఎవరు పట్టించుకోలేదు. ఆల్మోస్ట్ ఇది ఇలాగే పడిపోయి సేమ్ 150 నుండి పడిపోయి 50, 60, 30 ఇట్లా వచ్చేసిందండి. 40, 30కి వచ్చేసింది. ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ అది 300 రూపీస్, 326 దాకా వెళ్ళిందండి. మనం చూడండి సేమ్ సిచ్యువేషన్స్లో ఇటువంటివి ఉన్నాయి. మన తెలుగు వాళ్ళు ఇటువంటి మంచి స్టాక్ని మిస్ చేయకూడదన్న ఉద్దేశంతో ఈ వీడియోలో చేయడం జరిగింది. చాలా మంచి వర్త్ ఉన్న స్టాక్స్ ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు. సో మీకు ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది. తక్కువ అమౌంట్తో వస్తుంది. ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ యూట్యూబ్ వీడియో కామెంట్స్కి వెళ్దాం. కామెంట్స్కి వెళ్తే మధుసూదన్ గారు, మీరు చెప్పిన పెన్నీ స్టాక్ 100% పబ్లికే ఉన్నారు. యాస్, నాకు తెలుసు పబ్లిక్ ఉన్నారు. ప్రమోటర్స్ ఉంటే పర్వాలేదు, నో ప్రాబ్లం. మళ్ళీ చేంజ్ అవుతుంటారు, ఎఫ్ఐలు వాళ్ళు వీళ్ళు వస్తుంటారు. అసలు మీకు అది కొనడానికి కూడా అవైలబుల్గా లేదు. అందుకే 100/100 పబ్లిక్ వచ్చేసారంటేనే డిమాండ్ ఎక్కువ ఉందని అర్థం. అదే విషయం అండి. రిషి గారు, గుడ్ ఇన్ఫర్మేషన్ సార్, యువర్ అనాలిసిస్ హెల్పింగ్ టు మెనీ పీపుల్స్. సురేష్ టీచర్ వరంగల్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మురళీకృష్ణ గారు, నమస్కారం సార్. డిక్సన్ టెక్నాలజీ 15,200 యావరేజ్ ప్రైస్లో షేర్స్ ఇంకా పడుతుందా? ఈ రేట్లో లాస్ట్ బుక్ చేయాలా లేదా వెయిట్ చేయాలా సార్? 15 షేర్స్ ఉన్నాయి. పొర్రపాటున కూడా అమ్మొద్దండి. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా రోజుల తర్వాత ఈరోజు స్టాక్స్ మూమెంట్స్లోకి వచ్చేసాయి. సో మీరు ఎవ్వరు కూడా అమ్మొద్దు. ఎందుకంటే గట్టిగా 4 రోజులు చాలు ఇది 15,000కి రీచ్ అవ్వడానికి. ఈరోజే 600 రూపాయలు పెరిగింది. 4 days ఎనఫ్ అండి, దీనికి ప్రాబ్లం లేదు. ఓపిక పట్టండి, మంచి రిటర్న్స్ ఇస్తాయి. సో అస్సలు పొరపాటున కూడా లాస్ట్ బుక్ చేసుకొని అమ్ముకోవద్దు. సాయిబాబా గారు, సార్ సర్వేశ్వర ఫుడ్స్ ఈజ్ ద కంపెనీ ఎగ్జిస్ట్ ఆర్ నాట్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. వరస్ట్ ప్రమోటర్. ఇప్పుడు నేను అలా కొన్ని వర్డ్స్ చెప్పకూడదండి. అంటే దీంట్లో యూట్యూబ్ కామెంట్ని రీడ్ చేశాను. సో ఎందుకు మీరు, నాకు తెలిసి ప్రాబ్లం ఏంటి అంటే కంపెనీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. మీరు ఎఫ్ఎంసీజీలో ఫుడ్ సెక్టార్లో ఉంది. మీరు నాకు తెలిసి 11 రూపాయలు హైలో కొని ఉంటారు, 10, 11 రూపాయల దగ్గర. లేదంటే దీన్ని ఆల్ టైమ్ హైలో కొని ఉంటారు. దాదాపు 13, 14 రూపాయల దగ్గర ఎక్కువ క్వాంటిటీ కొనుక్కొని ఉంటారు. అది పెరగకుండా అక్కడక్కడే తగ్గడం వల్ల మీకు ఫస్ట్ స్టేషన్ వచ్చి ఉంటుంది. అంతేగాని కంపెనీ ఓకే అండి, కంపెనీ ఉంది, మీరు కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. వెయిట్ చేయండి. ఒకవేళ మీరు 11 రూపాయల దగ్గర కొనుక్కొని ఉంటే యావరేజ్ చేసుకోండి ఇప్పుడు. సో వేరే ఆప్షన్ అయితే లేదు. కొంచెం ఇది రికవర్ అవడానికి టైం పడుతుంది. శ్రీరామ్ విలేజ్ అగ్రికల్చర్ గారు, పాదం కాటన్స్, స్ప్రైట్ ఆగ్రో, పాదం కాటన్ 1200, స్ప్రైట్ ఆగ్రో 4400 తీసుకున్నాను. ఇప్పుడు ఆ 2 స్టాక్స్ ఒక్కటి కూడా దొరకడం లేదు సార్. అదే అండి కోర్సు నేర్చుకోవడం వల్ల ఉన్న అడ్వాంటేజ్. సో శ్రీరామ్ గారు, మీకు ఇప్పుడు అర్థమైంది కదా, ఒక్కసారి ఇవి ట్రాక్ ఎక్కితే అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు కొందాం అనుకునే వాళ్ళకు కూడా ఆ 2 దొరకట్లేదు. ఎందుకంటే డైలీ అప్పర్ సర్క్యూట్ లాక్ అయిపోతున్నాయండి ఇప్పుడు. సో మీరు ఈ రోజు కూడా చూడండి, నేను నిన్నటి వీడియోలో చెప్పిన స్టాకు స్ప్రైట్ ఆగ్రోటెక్స్ చూడండి, ఈరోజు కూడా 4% అప్పర్ సర్క్యూట్ లాక్ అయిపోయింది. సో అందుకే వీడియోస్ కంప్లీట్గా చూడాలి, మిస్ చేయకుండా. గుడ్ ఈవినింగ్ సార్, కేయాన్స్ టెక్నాలజీ షేర్ బయింగ్ ప్రైస్ చెప్పండి. ఇప్పుడున్న 4,000 ఏమో బ్రహ్మాండంగా కొనుక్కోవచ్చు అండి, ఏం పర్వాలేదు. కేయాన్స్ టెక్నాలజీస్ నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను. కేయాన్స్ టెక్నాలజీస్ 4,100 ఏవో బ్రహ్మాండంగా కొనుక్కోండి, ఏం ప్రాబ్లం లేదు. కొంచెం ఓపిక పట్టండి. సార్ కృష్ణరాజు గారు, సార్ గుడ్ ఈవినింగ్. జొమాటో విషయం చెప్పండి కరెంట్ ప్రైస్లో. జొమాటో మంచి కంపెనీ, కానీ ఇప్పుడు కొనడం కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది. మీరు ఎందుకంటే ఇక్కడ అది కొంచెం ఫాల్ మూమెంట్ చూపెట్టే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు కొంచెం రిస్క్ తీసుకుంటా అంటే 300 అబోవ్ వచ్చినప్పుడు, అట్లీస్ట్ 295 అబోవ్ వచ్చినప్పుడు తీసుకోండి. టార్గెట్ ఒక 40 పాయింట్స్ అండి. అంటే మ్యాక్స్ 340, 345 చాలా హైయెస్ట్ టార్గెట్ అవుతుంది. మధుసూదన్ గారు, ఆర్తి ఫార్మా ల్యాబ్లో 100 షేర్స్ 855 యావరేజ్లో ఉంచారా
ఉంచాలా సార్? ప్లీజ్ చెప్పండి. ఆర్తి ఫార్మా ల్యాబ్స్ 100 షేర్స్. ఓహ్! 845 ఉంచండి, పర్వాలేదు. ఉంచండి. లేదు అంటే మీరు అది 655 దగ్గరకు వస్తే యావరేజ్ చేయండి. ఉంచండి, మధ్యలో దీన్ని ఏం టచ్ చేయొద్దు. పెరిగిద్దండి, స్కోప్ ఉంది. కానీ మీరు అదే చెప్తున్నానండి, ఎక్కడ అమ్మాలో అక్కడ కొంటున్నారు, ఎక్కడ కొనాలో అక్కడ అమ్ముతున్నారు. పమరతీరావు గారు, హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. రెమిడీమ్ లైఫ్ కేర్ ఇప్పుడు బై చేయొచ్చా? బై చేయొచ్చండి, కానీ పెద్దగా ఇక పెన్ని స్టాక్స్ కదా, బై చేసుకోవచ్చు. రిటర్న్స్ అయితే పెద్దగా లేవు. ఇక కొనుక్కొని ఇక అది పెరిగేదాకా వెయిట్ చేయడం, పెన్ని స్టాక్స్కి తీసుకోవచ్చు. బట్ నేను ఇక పెన్ని స్టాక్గా తీసుకొని వెయిట్ చేయడం తప్ప ఫండమెంటల్ ప్రకారం అయితే నేను దీన్ని సజెస్ట్ చేయను. ఇక రిస్క్ టేకింగ్, దీని బదులు స్పిరిగోట్ ఆగ్రో తీసుకోండి. రవి గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఎలైట్ ఇంటర్నేషనల్ స్టాక్ బయింగ్ లెవెల్ చెప్పండి. అసలు ఇప్పుడు ఉన్న ప్రైస్లోనే కొనవచ్చు అండి. ఇది డైలీ అప్పర్ సర్క్యూట్ టచ్ చేస్తూ ఉంటుంది. కొంచెం ఇటువంటి స్టాక్స్తో జాగ్రత్త ఉండాలి. 105 ఎబో కొనుక్కోండి, నో ప్రాబ్లం. కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం, కొనుక్కోవచ్చు. టార్గెట్ మీకు 200, 300, 400 దాకా టార్గెట్ ఉంది. నో ప్రాబ్లం, బై చేయొచ్చు. యూట్యూబర్, హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. శ్రీనివాస్ గారు, వాట్ అబౌట్ ఎస్ బ్యాంక్ అండ్ సుజలాన్ షేర్స్, టెల్ మీ సార్. రెండు మంచి కంపెనీస్, ఒకటే అండి. ఎస్ బ్యాంకు, సుజలాన్ షేర్స్లో కొనుక్కున్న వాళ్ళకి మినిమం 2-3 ఇయర్స్ పే, ఎక్స్పెషల్లీ సుజలాన్ ఎనర్జీ అయితే మినిమం 2-3 ఇయర్స్ వెయిట్ చేస్తా అనుకున్న వాళ్ళు కొనుక్కోండి. ఎస్ బ్యాంక్, సుజలాన్ కన్నా ఎస్ బ్యాంక్ కంపల్సరీ వెయిట్ చేసే ఓపిక ఉంటేనే కొనండి, లేకపోతే మాత్రం వద్దండి. శ్రీకాంత్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. A1 లిమిటెడ్ డైలీ 5% లోయర్ సర్క్యూట్ వెళ్తుంది. ఇక ఇవి స్టాక్స్లో ఇవి కామన్ థింగ్ అండి. లోయర్ సర్క్యూట్స్, అప్పర్ సర్క్యూట్స్ కామన్ థింగ్. సో అంటే మీకు మీకు అక్కడ ఇష్యూ ప్రాబ్లం ఏంటో చెప్తే నేను చెప్పగలను. అంటే మీరు తీసుకున్నారా, దానికి రీజన్ కావాలంటే, ఇక రీజన్ అంటే కొన్ని స్టాక్స్ అంతే అండి. కే రాజ్ కుమార్ గారు, హాయ్ సార్, టెల్ మీ ఎంట్రీ ప్రైజెస్ ఆఫ్ బెల్, కెనరా బ్యాంక్, అపోలో మైక్రో సిస్టమ్, బిఎస్సి. సార్ డైలీ ఒక్కొక్క స్టాక్స్ అయితే చెప్పగలం సార్. సో మీకు ఇప్పుడున్న వాటిలో అపోలో మైక్రో సిస్టమ్ యూస్ఫుల్ ఉంటుంది. అన్నీ ఒకేసారి చెప్తే వీడియో చాలా లెంత్ అవుతుంది చూసే వాళ్ళకు కూడా. 225, 235 అబోవ్ వస్తే కొనుక్కోండి. టార్గెట్ మీకు 280, 300, 320 దాకా టార్గెట్ ఉందండి. 230, అట్లీస్ట్ 230 అబోవ్ ఉంటేనే కొనండి. ఇన్ బిట్వీన్ అయితే కొనొద్దు. ఏమనుకోవద్దండి. అయ్యప్ప గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. బ్లూ క్లౌడ్ సాఫ్టెక్ టార్గెట్ చెప్పండి. 25 టార్గెట్ మీకు మ్యాక్స్ ఆల్మోస్ట్ 30, 60 దాకా, 45, 50 దాకా ఉందండి టార్గెట్. బ్లూ క్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ ఆల్మోస్ట్ 45, 50 దాకా అయితే టార్గెట్ ఉంది. మంచి గ్రోత్ కనబడుతుంది, నో ప్రాబ్లం. చల్లారావు గారు, గుడ్ ఈవినింగ్ సార్ జీ. గుడ్ ఈవినింగ్ అండి. కుమార్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. హారిక గారు, అన్న పాదం కాటన్ ఈజ్ వెరీ పాజిటివ్ స్టాక్, థ్యాంక్స్ ఫర్ సజెషన్, షల్ వి హోల్డ్ దిస్ ఫర్ లాంగ్ టర్మ్? ఖచ్చితంగా అండి, హోల్డ్ చేయొచ్చు పాదం కాటన్స్ని, నో ప్రాబ్లం. అసలు మన పిల్లల కోసం కనుక వెయిట్ చేస్తే ఇక చాలా బాగుంటుంది. గుడ్ ఈవినింగ్ సార్. ఎలికాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఈజ్ గుడ్ స్టాక్ ఫర్ లాంగ్ టర్మ్ ఫర్ 3 ఇయర్స్. బిఎస్సిలో ఉన్న స్టాక్స్ కొంచెం అట్లట్లే ఉంటుంది. 3 ఇయర్స్ అంటే ఓకే, వెయిట్ చేయొచ్చు ఎలికాను, నో ప్రాబ్లం అండి. రిషి క్రియేషన్స్ గారు, కిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎందుకంటే ఎలికాన్కి ఇప్పటికే 3 సార్లు చార్ట్ ఓపెన్ చేసి చెప్పాను. డిఆర్ఎస్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. యువర్ సర్వీసెస్ ఆర్ మార్వెలస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ గ్రేట్ కామెంట్స్.
శాంతి గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్, వెల్కమ్ అండి. కొండకేయ గారు గుడ్ ఈవినింగ్ గురించి, మీ అనాలిసిస్ సూపర్, థ్యాంక్ యూ అండి. జీవన్ గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి. మోక్షశ్రీ గారు గుడ్ ఈవినింగ్ సార్, యాజ్ ఫర్ యువర్ సజెషన్ ఇన్ ద లాస్ట్ వీక్ వీడియో ఐ పర్చేస్డ్ ది స్టాక్, థ్యాంక్స్ సార్. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ వాచింగ్ వీడియోస్ కంప్లీట్లీ అండి. ఎందుకంటే నేను 2-3 డేస్ బ్యాక్ కూడా, నేను మీకు గుర్తుందో లేదో, నేను ఇంకా పాసిబుల్ అయితే డైరెక్ట్గా అది నేను ఓపెన్ చేసి చూపెడతాను. నేను శక్తి పంప్స్ గురించి చెప్పానండి. హార్డ్లీ 2-3 డేస్ కూడా కాలేదు నేను శక్తి పంప్స్ గురించి చెప్పి. సో ఆల్మోస్ట్ ఈ ఈ ఒక 2-3 డేస్ బ్యాక్ శక్తి పంప్ని ఈక్విటీలో కొనుక్కోండి అని చెప్పానండి. సో ఈరోజు చూసినట్లయితే ఒక్కరోజే శక్తి పంపు దాదాపు 60 రూపీస్ ఎబో ప్రాఫిట్ వచ్చిందండి. అది ఈక్విటీలో చూడండి 77 రూపీస్ ప్రాఫిట్కి వెళ్ళింది. ఇది మన ఛానల్ని రెగ్యులర్గా చూడడం వల్ల ఉండే అడ్వాంటేజెస్. అండ్ ఇక ప్రిడిక్షన్స్ అంటారా, ఇక నిన్న ఇచ్చిన ప్రిడిక్షన్స్ కూడా మనం క్రాస్ చెక్ చేద్దాం. క్రాస్ చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. సో ఇది రేపటిది, నిన్నటిది ఒకసారి చూద్దాం. వెంకీస్ ఇండియా నేను బేరిష్ ఇచ్చాను చూసుకోండి. ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ బుల్లిష్ ఇచ్చాను, తర్వాత మార్కెట్ మొత్తం బుల్లిష్ ఇచ్చాను. సో ఇది జరిగిందా లేదా ఒకసారి చూద్దాం, ఎందుకంటే వీడియో చూసే వాళ్ళకి క్లారిటీ వస్తుంది. ఫస్ట్ వెంకీస్ ఇండియా చూడండి, కంప్లీట్గా బేరిష్ అయిందండి. 100 పాయింట్స్ పడిపోయింది, 100 రూపీస్ పడిపోయింది. దాంతోపాటు ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ అందరూ కూడా దీనికి ఉన్న ఇష్యూస్ని బట్టి పడిపోతుందని చెప్పారు. నేను బుల్లిష్ ఇచ్చాను, అది బుల్లిష్ పర్ఫార్మెన్స్ చూపెట్టింది చూడండి. దీంతోపాటు మార్కెట్ నేను సిఈ ఇచ్చాను, కంప్లీట్గా సిఈలో ఉంది చూడండి. హ్యూజ్ టార్గెట్స్ అన్నీ హిట్ అయినాయి. సో దీన్ని బేస్ చేసుకొని మనం రేపటి ప్రిడిక్షన్కి వెళ్దాం. రేపటి ప్రిడిక్షన్కి వెళ్తే ఫ్రైడే 12. సో ఈరోజు మార్కెట్ ఎందుకు పెరిగిందో కూడా తెలుసుకుందాం. ఫెడ్ మీటింగ్ అండి. సో దాని రీజన్ ప్రిడిక్షన్ అయిన తర్వాత చెప్తాను. రేపు మీకు సజెస్ట్ చేసే స్టాక్స్ ఫస్ట్ శక్తి పంప్స్ అండి. దీన్ని బేరిష్ చెప్తున్నాను. ఎంట్రీ 620 దగ్గర నుండి బేరిష్ అవుతుంది, అంటే పడిపోతుంది. 600 to 580 టార్గెట్ ఉంది, 644 స్టాప్ లాస్ అండి. తర్వాత న్యూజెన్ కెమికల్ ఉందండి, 3116 దగ్గర బేరిష్ అవుతుంది. టార్గెట్ 1000 నుండి 980 దాకా ఉంది. 1132 అనేది మీకు స్టాప్ లాస్ అవుతుందండి. ఇది ఇంట్రాడే స్టాక్స్ ఫ్రైడేకి. నెక్స్ట్ సెన్సెక్స్ రేపు ఫ్రైడే చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్లో చాలా వాలటాలిటీ ఉంటుంది. బెస్ట్ థింగ్ ఏంటంటే వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఒకవేళ కొంచెం నెగిటివ్ సిమ్టమ్ కనబడితే 85,000 దగ్గర పీఈ తీసుకోవచ్చు. బట్ ఏదైనా గ్యాప్ అప్ అయితే మాత్రం, ఓన్లీ నేను ఇప్పుడు చెప్పేది గ్యాప్ అప్ అయితేనే. గ్యాప్ అప్ అయితే 85,300 పీఈ తీసుకోండి, లేదు అంటే 85,000 పీఈ తీసుకోండి. బ్యాంక్ నిఫ్టీ 59,500 పీఈ తీసుకోండి. నిఫ్టీ 50 26,000 గ్యాప్ అప్ అయితే 26,000 పీఈ, లేదంటే 26,100 పీఈ. నామినల్గా ఓపెన్ అయితే 26,000 పీఈ. మిడ్ నిఫ్టీ 14,000 పీఈ, ఫిన్ నిఫ్టీ 27,000 పీఈ. ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే రేపు ఓపెన్ అయిన ప్రైసెస్ దగ్గర సిఈపీ, అంటే న్యూట్రల్గా ఓపెన్ అయితే సిఈపీఈ తీసుకుంటే చాలా మంచి వాలటాలిటీ బెనిఫిట్ ఉంటుందండి. దాన్ని మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఇది రేపటికి సంబంధించిన ప్రిడిక్షన్ అండి. ఇంకా దీనికన్నా ఎక్కువ ప్రిడిక్షన్స్ కావాలి లైవ్లో, ఎక్కువ ప్రాఫిట్స్ అటువంటివి చూడాలి అనుకుంటే మీరు మా ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో మీరు చూడొచ్చు ఈరోజు టుడే ఇచ్చినవి. సో ఆల్మోస్ట్ చూడండి. సో 25,850 పీఈ ఇచ్చాను, అది టార్గెట్ హిట్ అయింది. సెన్సెక్స్ సిఈ ఇచ్చాను. సో చూడండి, ఇది అన్ని టార్గెట్స్ హిట్ అయినాయి. 160కి ఇస్తే 200 పోయింది, ఇంకా ఎక్కువ పోయినాయండి. తర్వాత మళ్ళీ పీఈ ఇచ్చింది, అంటే మార్కెట్ సిఈలో ఉన్నప్పుడు మీరు పీఈ ఎలా ఇచ్చారంటే మధ్యలో పీఈ మూవ్మెంట్ వచ్చింది చూడండి 162. సో తర్వాత ఇవి ఇచ్చినవి హ్యూజ్ టార్గెట్స్ హిట్ అయినాయి అండి. హీరో కాల్. సో 116 దగ్గర ఇస్తే 180, ఇంకా పెరిగింది. స్క్రీన్ షాట్ డిలే అది. సో చూడండి, ఇదిగోండి December 9th స్వర్ణకుమార్ గారు జాయిన్ అయ్యారు గ్రూప్లో. సో ఈరోజే 17,826 దే ఆర్ డన్ ఏ గుడ్ ట్రేడ్, రైట్. సో ఇలాగా చూడండి, ఇవన్నీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబరు 9505003433, ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో
లేదు ఈ గ్రూప్లో మనం ఈ గ్రూప్లో ఉండాలి నేర్చుకోవాలి అనుకుంటే మీరు జనవరిలో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది జనవరి 1 నుండి. సో ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది ఓన్లీ 5 మెంబర్స్కి, ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అకామిడేషన్తో పాటు ట్రైనింగ్ మీకు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా అన్నీ ఉంటుంది. 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. మోస్ట్లీ మీ ఫీజు కూడా ఇక్కడే గెయిన్ చేసుకుంటారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ 9505003433 ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు నేర్చుకోవచ్చు అండి. మీకు పర్ఫెక్ట్ 1 మంత్ కోర్సు మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా కోర్సు ఉంటుంది. కోర్స్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ప్రీమియం గ్రూప్ చూశారు కదా, అందులో మీకు లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీస్, ఫ్రీ ప్రిడిక్షన్ ఉంటుంది. అక్కడ రూపాయి కూడా ఛార్జ్ చేయమన్నమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. సో ఎనీవే మనం ఇచ్చే వీడియోస్, మనం చెప్పే ప్రిడిక్షన్స్, సో మనం ఇచ్చే కంటెంట్స్ ఇవన్నీ మీకు నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు వాళ్ళందరికీ రీచ్ అయ్యేలాగా దీన్ని ఫార్వర్డ్ చేయండి. సో ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్ అంటిల్ టేక్ కేర్. బాయ్. జై హింద్.